Hello, story lovers. Welcome back to my channel, Madly in Love, part 186. నవీన్ దక్ష అవతారం చూసి అది సరే ఎప్పుడూ లేనిది ఇంత స్పెషల్గా రెడీ అయ్యావు, కొంపదీసి బావగారు గుడికేమైనా వస్తున్నారా అని అడగడంతో దక్ష దిక్కులు చూస్తుంటే అర్థమైందిలే, మధ్యలో పానకంలో పుడకలాగా నేనెందుకు, నువ్వెళ్ళొచ్చు కదా అని అన్నాడు. పుడక లేదు చినుకు లేదు, పదన్నయ్యా అంటూ గుడికి తీసుకెళ్ళింది. సంగవి ఒకవైపు నుంచి, కర్ణ ఒకవైపు నుంచి రావడం చూసి దక్ష కంగారుగా చూస్తుంటే ప్రొసీడ్ అని ఆ పక్కనే ఎవరికీ కనపడకుండా దాక్కుని చూస్తున్న విరాట్, దీక్షిత, శాంభవి సైగ చేయడంతో సరే అంటూ లోపలికొచ్చింది దక్ష నవీన్తో కలిసి. సంగవి మరొక వైపు నుంచి రావడం చూసి అన్నయ్య నువ్విక్కడే ఉండు, నేనెళ్ళి పూజకు కావాల్సిన వస్తువులని తీసుకొస్తాను అని చెప్పడంతో సరేనంటూ నవీన్ అక్కడే నిలబడి వాచ్ చెక్ చేసుకుంటూ ఉండగా సంగవి నవీన్ వైపు చూసి ఏం మాట్లాడాలో తెలియక పక్క నుంచి వెళ్ళిపోతుంటే పక్క నుంచి చూస్తున్న విరాట్, దీక్షిత తల పట్టుకున్నారు. సంగవి ముందుకి చూసుకోకుండా వెళ్తూ ఉంటేనే అక్కడ కొబ్బరి చిప్ప కాళ్ల దగ్గర కనిపించడం చూసి నవీన్ ఆమెని ఆపే గ్యాప్ లేకపోవడంతో ఆమె తొక్కకుండా వెళ్లి కొబ్బరి చిప్ప మీద అరచేతిని ఉంచడంతో అతని చేతి మీద ఆమె పాదం పడేసరికి ఒక్కసారిగా ఉలిక్కిపడి పాదం వెనక్కి తీసుకోవడంతో అంత పరధ్యానంగా ఎందుకుంటావు నువ్వు, మొన్నొకసారి రోడ్డు మీద, ఇప్పుడు ఇలా కొబ్బరి చిప్ప తొక్కి ఉంటే ఏమయ్యేది అన్నాడు. నేను చూసుకోలేదు అని చెప్పడంతో సరే జాగ్రత్తగా వెళ్ళు అని చెప్పడంతో సంగవి నవీన్తో ఏదో మాట్లాడాలని అనుకుని కూడా ఏం మాట్లాడలేక వెళ్ళిపోవడంతో పర్లేదు, సంగవి మీద నవీన్కి కూడా ఇష్టం ఉన్నట్టుంది, లేకపోతే తన చేతిని ఎందుకు గాయపరుచుకుంటాడు అని విరాట్ చెప్పడంతో నాకు కూడా అదే అనిపిస్తోంది, ఇప్పుడేం చేద్దాం అని అంది దీక్షిత. విరాట్ బాగా ఆలోచించి పూజారి గారి దగ్గరకొచ్చి 2 నిమిషాలు మాట్లాడడంతో పూజారి ముందు భయపడినా ఆ తర్వాత విరాట్ చెప్పిన విషయాలు విని సరే బాబు, దంపతుల్ని కలపడానికి అంటున్నారు కాబట్టి నేను చెప్పించేస్తాను అని చెప్పి ఒక 10 నిమిషాల తర్వాత వచ్చి గుడి మొత్తం హడావిడి చేసి త్వరగా తలుపులు మూసేయండి అని చెప్పడంతో ఏమైంది పూజారి గారు అని సంగవి అడిగేసరికి బయట ఏవో గొడవ జరుగుతున్నాయంటమ్మా, నీకు తెలియందేముంది, ఆ హీరో మాకిష్టమని ఒకడు, ఈ హీరో మాకిష్టమని ఇంకొకడు అంటాడు. ఇప్పుడు బయటికి వెళ్ళడం అంత మంచిది కాదు, ఒక్క గంట సేపు గుడిలోనే ఉండండి, ఆ తర్వాత వెళ్ళొచ్చు అని చెప్పాడు పూజారి. ఆ మాటలు ఒకవైపున నిలబడి వింటున్న నవీన్ పూజారి గారి దగ్గరకొచ్చి నాకు ఆఫీస్కి టైం అవుతుంది పూజారి గారు అని కంగారుగా చెప్పడంతో ఒక్క రోజుకి ఆఫీస్కి గంట లేటుగా వెళ్తే మహా అంటే మీ బాస్తో తిట్లు తింటావు, ఇప్పుడు బయటకు వెళ్ళి ప్రమాదంలో పడ్డం కంటే అక్కడ తిట్లు తినడం మంచిది కదా, నా మాట విని ఉండు బాబు అని చెప్పడంతో తల పట్టుకున్నాడు నవీన్. అది నిజమో కాదో తెలియక మిగిలిన భక్తులు కూడా కంగారుగా అటూ ఇటూ తిరుగుతూ ఉండేసరికి దక్ష కాలు స్లిప్ అయి కింద పడబోతుంటే ఆమెని కింద పడకుండా కర్ణ పట్టుకుని కళ్ళు నెత్తిన పెట్టుకున్నావా, వాళ్ళు పరుగులు పెడుతుంటే జాగ్రత్తగా నడవచ్చు కదా అని అడిగాడు సీరియస్గా. నాకంతా అయోమయంగా ఉంది, అంత ఆలోచించే తెలివి నాకు లేదులే అని చెప్పడంతో అది సరే ఏంటి హడావిడి అంతా అనగానే బయట ఏదో హడావిడి జరుగుతున్నాయంట, అందుకే బయటికి వెళ్ళొద్దని గేటు మూసేశారు అని చెప్పడంతో ఏంటి అన్నాడు.
వామ్మో! డౌటొచ్చిందా ఏంటి అని కంగారుగా దక్ష అనుకుంటూ ఉంటేనే అతను మొబైల్ బయటకు తీయబోతుంటే ఇప్పుడెందుకు మొబైల్ తీస్తున్నారు? అసలే అందరూ హడావిడి పడుతున్నారు. ఎవరైనా తగిలితే కింద పడి పగిలిపోతుంది. అసలే కాస్ట్‌లీ మొబైల్ అని చెప్పింది అతని చేతిలో ఉన్న ఐఫోన్ చూస్తూ. ఆమె మాటలకి కర్ణ ఆమె వైపు డౌట్‌గా చూస్తూ ఉంటే, అతని చూపులకి దొంగలాగా దిక్కులు చూస్తుంటే, నేను నీలాగా కళ్ళు నెత్తిన పెట్టుకొని నిలబడను అని చెప్పి మొబైల్ బయటకు తీసి, బయట ఉన్న డ్రైవర్‌కి ఫోన్ చేసి, బయట ఏదైనా హడావిడి జరుగుతోందా అని అడగడంతో, దక్షకి నిలువెల్లా చెమటలు పట్టి గజగజ వణికిపోతూ నిలబడిపోతే, అప్పటికే శాంభవి బయటికి వెళ్లి తను చెప్పమన్నట్టు డ్రైవర్‌కి కోటింగ్ ఇచ్చి మరీ చెప్పమని చెప్పడంతో, డ్రైవర్ దక్ష చెప్పిన విషయమే చెప్పేసరికి, అవునా సరే అని చెప్పి ఫోన్ కట్ చేయడంతో, ఏం చెప్పాడు అని అడిగింది. నువ్వు చెప్పిందే చెప్పాడు గాని, గుళ్ళోకొచ్చే ముందు వరకు బాగున్న పరిస్థితి ఇంతలో మారిపోవడమేంటి అని అనుమానంగా అనుకుంటూ ఉంటే, గొడవలు మనకి చెప్పొస్తాయా ఏంటి? ఏదైనా కారణంతో జరిగే అవకాశం ఉంటుంది కదా! అని చెప్పింది దక్ష. నువ్వేంటి పక్కనే ఉండి చూసినట్టుగా చెప్తున్నావు అని అడిగేసరికి భగవంతుడా! ఏదో జనరల్‌గా చెప్పాను. మీరీ మధ్య నన్ను ప్రతి విషయానికి అనుమానిస్తున్నారు. ఇది న్యాయం కాదు అని చెప్పేసరికి ఆమె మాటలకి తలనొప్పి స్టార్ట్ అవ్వడంతో అతను అక్కడి నుంచి మరొక వైపుకు వెళ్ళేసరికి నేను నీకోసం వస్తే నువ్వెక్కడికి వెళ్తున్నావయ్యా మగడా అనుకుంటూ అతని వెనక్కి కుక్కపిల్లలాగా ఫాలో అవుతూ ఉంటే అతను సడన్‌గా ఆగేసరికి తను కూడా సడన్‌గా ఆగడానికి ట్రై చేస్తూ వెనక్కి పడిపోయి ఏం మనిషివయ్యా నువ్వు? అలా ఎవరైనా సడన్‌గా ఆగుతారా? అనగానే నువ్వెందుకు నా వెనకొస్తున్నావు అని అడిగాడు. ఇది గుడి. ఎవరైనా ఏ మూలకైనా వెళ్లి ఏ చెట్టుకైనా, ఏ పుట్టకైనా నమస్కారం చేసుకోవచ్చు. నేనేమి మీ వెనక రావట్లేదు అని అడిగేసరికి అవునా అయితే వెళ్ళు అని అతని దారికి అడ్డంగా ఉన్న అతను పక్కకి జరిగి వెళ్ళమన్నట్టుగా ఆమె వైపు చూడడంతో వెర్రి నవ్వులు నవ్వుతూ ఉంటే వెళ్ళు ఏంటింకా తమాషా చేస్తున్నావు అనగానే దక్ష అక్కడి నుంచి కదలకపోవడంతో వెళ్తావా వెళ్ళవా అని అడిగేసరికి వెళ్తున్నానులే ఎందుకలా బెదిరిస్తారు అంటూ వెళ్ళిపోయింది. నవీన్ సంగవి ఒకరి దగ్గర ఒకరు నిలబడి అతని చేతికి బ్లీడింగ్ అవుతూ ఉంటే అయ్యో నవీన్ బ్లీడింగ్ అవుతుందని చెప్పి తన దగ్గర ఉన్న కర్చీఫ్ తీసి అతని చేతికి కట్టి గుచ్చుకుంటే గుచ్చుకుంది. ఇంతకంటే చాలా పెద్ద పెద్ద విషయాలే నాకు జరిగాయి. నువ్వొచ్చి ఎందుకు చేతులు అడ్డం పెట్టావు? నేనంటే నీకిష్టం లేదు కదా అని అడిగింది సంగవి. పర్ఫ్యూమ్ స్మెల్ వస్తున్న ఆమె నాప్కిన్ చూస్తూ ఆమె వైపు చూసి శత్రువుకి కూడా సహాయం చేయాలని మన పుస్తకాల్లో చాలా చోట్ల మెన్షన్ చేశారు. నువ్వు శత్రువని నేను ఇప్పుడు మెన్షన్ చేయలేకపోతున్నాను. ఎందుకో నాకు తెలియదు కానీ శత్రువైనా నచ్చని మనిషి అయినా గాయపడుతుంటే తనకి ఇలాగే అవ్వాలని కోరుకోవడం మాత్రం నాకు తెలీదు. జాగ్రత్త. ఒకవేళ అలా అనుకునేవాడిని ఉంటే ఇప్పుడు కొబ్బరి చిప్ప నుంచి నిన్ను కాపాడేవాణ్ణి కాదు అన్నాడు. సంగవి ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండడంతో నవీన్ పక్కకు వెళ్ళిపోతుంటే అయ్యయ్యో అన్నయ్య వెళ్ళిపోతున్నాడు ఇంకొంచెం కన్వర్జేషన్ ఉంటే గాని వాళ్ళకి కలవాలన్న ఆలోచన రాదు అని దీక్షిత విరాట్ భుజం మీద తబలా వాయిస్తుంటే అబ్బా వాచిపోయేలా ఉందే నా భుజం మొత్తం ఇందాకడి నుంచి కొట్టి చంపేస్తున్నావు అని విరాట్ భుజం తడుముకుంటూ ఉంటే రోజు ఉదయాన్నే గంటలు గంటలు ఆ డంబుల్స్ ఎత్తుకొని తెగ చెమటలు కక్కుతూ ఉంటావు కదా నేను కొడితేనే నీకు నొప్పిగా ఉందా అయితే నువ్వు ఎక్సర్సైజ్ చేసి లాభమేంటి వేస్ట్ అని అంది దీక్షిత. ఓయ్! తగిలిన చోటే దెబ్బ 10, 15 సార్లు తగిలితే ఎంత బలంగా ఉన్నవాడికైనా నొప్పి పుడుతుందే అని అంటూ వెంటనే సాంబకి ఫోన్ చేసి నవీన్ సంగవితో మాట్లాడి వెళ్ళిపోతున్నాడు అని చెప్పడంతో ఎక్కడికి వెళ్లేది గుడి తలుపులు మూసేసి ఉన్నాయి కదా
నలుగురు అక్కడక్కడ తిరుగుతూ ఉంటారు అనగానే వాళ్ళకి మనం కాపలా కాయాలి అంతే కదా అని విరాట్ వెటకారంగా అడిగేసరికి నీ స్నేహితుడి కోసం నువ్వు తన అన్నయ్య చెల్లెల కోసం దీక్షిత్ ఆ మాత్రం చేయలేదా అనగానే విరాట్ ఓవర్ యాక్షన్ చేస్తున్నాడంటీ. నేను రెడీ, వాళ్ళిద్దరి లైఫ్ సెట్ అవుతుంది అంటే నేనెంత టైం అయినా వేస్ట్ చేస్తాను అని అంది. సంగవి వెంటనే గుడి దగ్గరికి వెళ్లి పూజారి గారు నాకు కొంచెం కుంకుమ ఒక విస్తరాకులో ప్రసాదం పెట్టిస్తారా అని అడిగేసరికి అలాగే తల్లి అంటూ సంగవి అడిగినవి ఇవ్వడంతో దూరంగా కూర్చున్న నవీన్ దగ్గరికెళ్ళి అతని నుదుటిన బొట్టు పెట్టి చెయ్యి బాగా గాయమైంది. ప్రసాదం తింటే దేవుడి దయ వల్ల చెయ్యి త్వరగా తగ్గిపోతుంది అని చెప్పడంతో అతను తీసుకుని తినడానికి ట్రై చేశాడు కానీ చెయ్యి కదిలిస్తే నొప్పి పుడుతూ ఉండేసరికి అతని నొప్పికి చేతిని వదిలించుకుంటూ ఉండేసరికి నువ్వు తినలేవు నేను తినిపిస్తాను అంటూ అతనికి నెమ్మదిగా గోరుముద్దలు పెడుతూ ఉంటే ఆమె వైపు సూటిగా చూశాడు నవీన్. ఒకరినొకరు తిట్టుకుంటూ అటుగా వచ్చిన కర్ణ, దక్ష వాళ్ళిద్దరిని చూసి సైలెంట్ అయిపోయి ఇద్దరిని చూస్తూ నిలబడితే దక్ష తన మోచేతిని కర్ణ భుజం మీద ఉంచి అతని మీద వాలిపోయినట్టుగా వాళ్ళ వైపు చూస్తూ ఉండేసరికి ఆమెకు ఒక లుక్ ఇవ్వడంతో దెబ్బకి 2 అడుగులు దూరంగా జరిగి తిట్టుకుంటూ చూశారా మీ అక్క అంత చేసినా కూడా మా అన్నయ్య ఎంత ప్రేమగా తన వైపు చూస్తున్నాడు. మీరు ఉన్నారు. నేను మీ గురించి ఆలోచించే మిమ్మల్ని దూరం పెట్టినా నన్ను శత్రువులాగా చూస్తున్నారు అని అంది. అక్కడ సిచ్యువేషన్ వేరు. ఇక్కడ సిచ్యువేషన్ వేరు. నేను నీకోసం ఎంత పాకులాడినా నువ్వు నన్ను కూరలో కరివేపాకులాగా తీసి పడేశావు. కానీ అక్కడ భార్యాభర్తల బంధం ఉంది కాబట్టి వాళ్ళెప్పటికైనా కలుస్తారు అని అన్నాడు. ఆ! ఎంత మాటన్నారు. నాకు కరివేపాకంటే చాలా ఇష్టం. కరివేపాకు తింటే కళ్ళకి మంచిది, జుట్టుకి మంచిది. అంత కరివేపాకు తింటాను కాబట్టే నా జుట్టు అంత పొడుగ్గా ఉంది అని నవ్వుతూ చెప్పేసరికి ఆమె వైపు అదో రకంగా చూశాడు కర్ణ. Continues. If you like the story, please like, share, comment, and don't forget to subscribe.